మెషిన్ని ఇంట్రడ్యూస్ చేశాము. అంటే అది ఇంతకుముందు కూడా 2 ఇయర్స్ బ్యాక్ కూడా అంటే అదేంటంటే సిఆర్ఆర్టీ, కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే అది ఒక కిడ్నీ లాగా, అంటే 24 గంటలు నిరంతరాయంగా 24 గంటలు ఒక కిడ్నీ లాగా పనిచేసి ఎవరికైతే అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయి ఇక లాస్ట్ ఆప్షన్ ఏం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు, ఏం చేయలేము అనే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి మార్గ మధ్యలో చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటి ట్రీట్మెంట్ కోసం మనం హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ మిషన్ని మనం అంటే లేటెస్ట్ జనరేషన్ బ్యాక్స్టర్ కంపెనీది మనం మెడికల్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దీని వల్ల యూజెస్ ఏంటంటే ఏదైనా ఒక పేషెంట్కి విషజ్వరం వల్ల కానీ సీజనల్ ఫీవర్స్ వల్ల ఒకవేళ అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయి ప్లేట్లెట్స్ తగ్గినా, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి అంటే బాగా బీపీ తగ్గిపోయినా, హార్ట్ ఫెయిల్ అయిపోయి బీపీ తగ్గిపోయి బీపీ రికార్డ్ కాని పరిస్థితుల్లో చాలా తక్కువ బీపీ ఉన్నా కానీ, కొంచెం బ్రెయిన్ అన్రెస్పాన్స్ ఉన్న పేషెంట్స్కి, సో ఇలాంటి వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మనము ఇంకా ఏం చేయలేము, లాస్ట్ స్టేజ్ ఏ ట్రీట్మెంట్ పెట్టినా కూడా ఆయన బాడీ సహకరిస్తలేదు అనేది ఒక కండిషన్ అనేది ఉంటుంది. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉంది, సెప్టిక్ షాక్ అంటారు వాటిని సైంటిఫిక్గా. సో ఇలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే దానికి ఒకటే ఒక ఆప్షన్ ఉంటుంది, సిఆర్ఆర్టీ. ఆ సిఆర్ఆర్టీ మెషిన్ పెట్టడం వల్ల లాభాలు ఏంటంటే బీపీ తక్కువ ఉన్నా కూడా మనం పేషెంట్ డయాలిసిస్ అవసరం పడుతుంది, కానీ మనం డయాలిసిస్ చేయలేని పరిస్థితి ఉంటుంది. చేస్తే బీపీ ఇంకా తగ్గిపోయి హార్ట్ రేట్ పెరిగి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనము సిఆర్ఆర్టీ మెషిన్ అనేది పెట్టుకోవచ్చు. సో అది స్లోగా 24 గంటలు పనిచేస్తుంది. దీంతో ఏంటంటే మన శరీరంలో కిడ్నీ ఏ రకంగా అయితే 24 గంటలు పనిచేసి విష పదార్థాన్ని తీసేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. ఇంకా దీనికి ఇంకా ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే విషజ్వరం వచ్చినప్పుడు బాడీలో ఆ విషజ్వరం తాలూకు అన్నీ కూడా ఇంటర్ల్యూకిన్స్ అన్ని చాలా పేరుకపోతాయి, అది కూడా ఈ మెషిన్ తీసేస్తుంది. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే బాగా క్రిటికల్గా ఇల్లు అయిపోయి పేషెంట్ అంటే సిక్ అయిపోయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, మన పేషెంట్కి ఏం చేయలేము అనే బాగా సిక్ ఉన్న పేషెంట్కి ఈ మెషిన్ వల్ల కొంత వాళ్ళని బయట తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కూడా మన దగ్గర అంటే పాత మెషిన్ ఉండే బ్యాక్స్టర్లోనే. సో దాంతో 4 పేషెంట్ చేయడం జరిగింది. అప్పుడు 3 బయటకు వచ్చారు, ఒక పేషెంట్ రాలేదు. మళ్ళీ సేమ్ వే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ బ్యాక్ మనం బ్యాక్స్టర్ కంపెనీ ఇదే లేటెస్ట్ జనరేషన్ మెషిన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కొంచెం అడ్వాన్స్డ్. సో దీంతో ఏంటంటే పేషెంట్ ఎంత సిక్ ఉన్నా కూడా యూరిన్ రాకపోతే పేషెంట్కి అయ్యో ఏం చేయలేము అని మనం ఆశలు వదిలేయకుండా కొంత లాస్ట్ ప్రయత్నంలాగా చేయొచ్చు. ఇది చాలా ఖర్చుతో కూడుకునేది. హైదరాబాద్లో ఎలా అంటే అది ఇంతకుముందు లింక్స్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. బట్ ఏంటంటే అక్కడ దాకా పేషెంట్ షిఫ్ట్ చేయలేము, చాలా సీరియస్ అయిపోతాం. మార్గ మధ్యంలో బీపీ తక్కువ ఉంది, పేషెంట్ సపోర్ట్స్ తోటి షిఫ్ట్ చేయలేము. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లని మనం ఇక్కడ చాలామంది హోప్స్ వదిలేసుకొని ఇంకా మాకు ఇదే ఇంకా ఇంతకంటే ఏం చేయలేమని చాలా బాధపడుతుంటారు. సో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిఆర్ఆర్టీ అనే మెషిన్ అనేది కరీంనగర్ మెడికవర్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒక పేషెంట్ కూడా చేసాం ఈ మెషిన్తో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చికిత్స కోసం మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి అంటే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే మార్గ మధ్యలో పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళని మన అంత క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్ని మనం అక్కడ దాకా షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక ఆ చికిత్స అనేది మన కరీంనగర్లోనే అందుబాటులో ఉంది. సో ఈ మీడియా ముఖంగా ఇది చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన కరీంనగర్ మెడికవర్లో ఉంది, మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. సిఆర్ఆర్టీ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని సిఆర్ఆర్టీ అనేది సార్ ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడారు. ఇది ఏంటంటే బాగా సిక్ ఉన్న పేషెంట్స్, బాగా బీపీ తక్కువ ఉంది, డయాలసిస్ అంటే చాలా అవయవాలు ఖరాబ్ అయిన తర్వాత డయాలసిస్ చేయలేని పరిస్థితుల్లో మనం ఒక ఆప్షన్ ఇది ఓన్లీ కిడ్నీ పేషెంట్లే కాబట్టి కొన్ని పాయిజనింగ్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఏమంటే లివర్ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్స్ బాగా బ్రెయిన్కి కోమాలోకి వెళ్ళిన వాళ్ళలో కూడా ఇట్లాంటి డయాలసిస్ చేస్తారు. వేరే ఇండికేషన్స్ కూడా ఉన్నాయి ఈ మెషిన్ ద్వారా. ఇది కొంచెం అడ్వాన్స్డ్ మెషిన్, మామూలు డయాలసిస్ లాంటి కూడా కొంచెం అడ్వాన్స్డ్ మెషిన్. ఒక రోజుకి ఇది మామూలు డయాలసిస్ అనేది 4 నుంచి 6 గంటలు చేస్తాం. ఇది ఏంటంటే 2 రోజులు 3 రోజుల వరకు కూడా కంటిన్యూస్గా డయాలసిస్ చేయొచ్చు, అంటే నార్మల్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. కొంచెం దానికంటే కూడా అడ్వాన్స్డ్, కొంచెం పేషెంట్ సిక్ ఉన్న వాళ్ళకి చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏమైందంటే కొంచెం మనకు ఆ పేషెంట్ వేరే కండిషన్ రికవర్ అయ్యేంత వరకు కొంచెం కిడ్నీ సైడ్ నుంచి ఒక టైం ఇస్తుంది, మనం రికవరీ కావడానికి కొంచెం టైం ఇస్తుంది. ఈలోపు మన యాంటీబయాటిక్ ద్వారా కానీ వేరేతో పేషెంట్ ఇంప్రూవ్ అయ్యడానికి కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఇంతకుముందు మరి ఎక్కడ లేదంటే ఇంత హైదరాబాద్లో అవైలబుల్లో ఉంటే కరీంనగర్లో ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఈ సీజన్లోకి ఇప్పుడు అన్ని విషజ్వరాల సీజన్ ఉంది, చాలామంది వస్తున్నారు. చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ, లివరు, బీపీ బాగా తక్కువ ఉంది, ప్లేటెస్ తగ్గిపోయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం. ఇట్లాంటి సీజన్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది డాక్టర్స్ కూడా ఇక్కడ కరీంనగర్లో ఉందని అవగాహన లేదు. ఏంటంటే ప్రెస్ మీట్ మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ పబ్లిక్కి సిఆర్ఆర్టీ అనేది ఐడియా ఉండదు. కాబట్టి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ
కొంచెం డాక్టర్స్ కూడా అట్లీస్ట్ మన న్యూస్ పేపర్లో విషయంలో కొంచెం అవగాహన రావడం వల్ల ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు రిఫర్ చేయొచ్చు. మన హైదరాబాద్ రిఫర్ చేయాల్సింది, హైదరాబాద్ షిఫ్ట్ చేయలేని వాళ్ళు ఏమైనా ఉందంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో మెడికల్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. కాబట్టి దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రెస్ మీట్ వెళ్తున్నాం. మా వాళ్ళు కూడా అందరినీ కలుస్తున్నారు. కాబట్టి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది నార్మల్ వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది, అందరి డాక్టర్లకు ఐడియా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని పర్పస్